ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 243వ నామం సాధు. సాధు అంటే సాధుత్వము అంటారు. అంటే మంచితనము, నిదానము, ఏమాత్రం ఆవేశం అనేది లేనటువంటి తత్వాన్ని సాధు అంటారు. అలాగే ధర్మ ప్రవర్తన అనేది సాధువులకే సాధ్యమవుతుంది. మరి ఆవేశం, తొందరపాటు ఉన్న వాళ్ళకి ధర్మాన్ని ఆచరించలేరు. దానికి ధర్మము అంటే ఆలోచించాలి, నిదానంగా ఆచరించాలి. తొందరపడి చేస్తే అది ధర్మమో అధర్మమో కూడా ఆలోచన లేకుండా చేశామని అనిపిస్తుంది. అందుకని పరమాత్మ ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు, సమస్తాన్ని కూడా సాధించగలిగేటువంటి వాడు. మరి ఆ ఒకరి సహాయం ఆయనకేమీ అక్కర్లేదు. ఎటువంటి కార్యాన్నైనా, ఏ పనినైనా ఆయన చక్కగా నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దైవం కనుక సాధు అని అన్నారని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. మరి ఆయన కంటే మించిన వాళ్ళు లేరు. ఆయనకి సహాయం చెయ్యాల్సిన అవసరమూ లేదు, సలహా ఇవ్వాల్సిన అవసరము అంతకంటే లేదు. అందరితో చేయించే స్వామి ఆయన, అందరికీ చెప్పే ఆయన, అందరికీ ధర్మ మార్గాన్ని చూపించి నడిపించేటువంటి దయామయుడు స్వామి. ఆయనే అన్నిటికీ సమర్థుడు. అందరికీ కూడా చెయ్యగలిగే సమర్థతని ఇచ్చేది, ధర్మంగా నడవగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని ఇచ్చేది కూడా సాధువునే. ఈ సాధు అయినటువంటి స్వామి అందరిలో ఆలోచనని, నిదానాన్ని, తర్వాత చక్కగా మరి సత్వగుణంతో కోపతాపాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు? మా సాధు గుణం కలిగిన వాడమ్మా, చక్కని నిదానం, సత్వగుణం, సాధువులాగా ఉంటాడు అంటారు. అంటే సాధువులకే కోపతాపాలు ఉండకూడదు, ఉండవు. ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు సాధువులే కాదు. కనుక సాధుత్వము అంటే కోపతాపాలు లేనటువంటి వాడు. మరి అన్నిటినీ నిదానంగా, ధర్మంగా ఆలోచించేటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, చక్కని ధర్మ కార్యాలను చక్కగా సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి వాడు స్వామి. అటువంటి వాడైతే స్వామిని ఆరాధించేటువంటి వాళ్లకు అటువంటి సామర్థ్యాన్ని పరమాత్మ ఇస్తాడు. మరి మనము ఆ స్వామి వైపు తిరిగితే ఆ స్వామి దగ్గర ఉన్నవన్నీ మనకే అందిస్తాడు. చక్కగా ఎవరికి ఏది ఇవ్వాలో, ఇప్పుడు మన పిల్లలు నలుగురుంటే ఆ నలుగురికి వాళ్ళు గ్రహించగలిగేటువంటి స్థితిని బట్టి, స్థాయిని బట్టి వాళ్ళకి ఏదైనా అందిస్తాం. ఒక మాట చెప్పినా, ఒక పని చెప్పినా, మరి ఏదైనా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెప్పినా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి చెప్తాం, అందిస్తాం. అలాగే పరమాత్మ కూడా తన వైపు తిరిగిన వాళ్ళకి ఎప్పుడు ఏది అందించాలో అది పరమాత్మ సాధుస్వరూపముడు గనక చక్కగా, ఓర్పుగా, నేర్పుగా వాళ్ళకి ఆ సత్వగుణాన్ని, ఆలోచనని, ధర్మ ప్రవర్తనని చక్కగా అందిస్తూ ఉంటాడు గనక ఆయన్ని సాధువు అన్నారు. రాయబారం, మరి సాధు స్వభావం ఉన్నవాడు గనకనే మరి రాయబారాలు చేశాడు.
యుద్ధాన్ని ఆపాలని చూశాడు, అందరినీ రక్షించాలని చూశాడు. ఆయన ఆపలేడని కాదు, ఆపగలడు. కానీ ఆయన అలా ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. అంటే ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేస్తాడు. యుద్ధాన్ని ఆపితే మళ్ళీ యథాప్రకారమే స్థితి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు దుష్టులే రాజ్యం వెళ్తారు, తన భక్తులు బాధలు పడుతూనే ఉంటారు. మరి తన భక్తుల్ని బాధిస్తే పరమాత్మ ఊరుకోడు గనక ఆ యుద్ధం జరగాల్సిందే. మరి దుష్టత్వం నశించాల్సిందే. దుర్బుద్ధులు పోవాలి అంటే దుష్టత్వం దుర్బుద్ధులు పోవాలి కనుక తప్పదు. అందుకే మరి చేయాల్సిన కార్యక్రమం చేస్తూనే ఉంటాడు, జరిపించాల్సింది జరిపిస్తూనే ఉంటాడు స్వామి. మరి అలా రాయబారాలు చేశాడు. తర్వాత అనేక భక్తుల కోసం అనేక రూపాల్లో అనేకం వాళ్ళని రక్షించటానికి చేస్తూనే ఉంటాడు పరమాత్మ. రాయబారం జరిపాడు. మరి ఆయన్ని రథంలో కూర్చోబెట్టి చక్కగా భక్తులు చక్కగా సారథ్యం వహించాలి. అలాంటిది తన భక్తుడికి సారథ్యం వహించాడు నారాయణుడు. మరి ఇవన్నీ సాధువు యొక్క గుణాలు. లేకపోతే అహంకారం ఉంటే మరి ఇలాంటి పనులన్నీ చెయ్యరు కదా. మరి భక్తుల కోసం పరమాత్మ ఎన్నో పనులు దిగి వచ్చి ఎన్నో పనులు చేశాడు. సక్కుబాయి మరి ఆ భక్తురాలి కష్టాన్ని చూడలేక ఆయన వచ్చి ఆవిడ బదులు ఎన్నో పనులు చేసి చూపించాడు. తుకారాంకి కాపాడాడు. అలా ఎంతోమంది భక్తులకి ఎన్నో విధాలుగా. మరి మొన్న మనం భద్రాచలం అంబాసత్రని స్థాపించిన ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ భక్తుడు వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా అన్నదానం చేస్తుంటే దొంగలు పాత్రలతో సహా ఎత్తుకుపోతే మరి ఆయన ఏమీ చెయ్యలేక ఆ రామచంద్రుడినే వేడుకుంటే ఆ రామలక్ష్మణులే పాత్రలు కూడా తీసుకొచ్చి వండి వార్చి వడ్డించి వెళ్ళారు. మరి భక్తుల కోసం ఏదైనా భరిస్తాడు. భక్తుడి దెబ్బలని భగవంతుడు స్వీకరించి మరి అనుగ్రహించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తుణ్ణి దండిస్తే ఆ దెబ్బలు పరమాత్మ తీసుకుని వాళ్ళకి భక్తుడికి బాధ లేకుండా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలా పరమాత్మ సాధు స్వరూపుడు, అనుగ్రహ స్వరూపము. ఆ దయామయుడు కనుక అందరినీ రక్షిస్తూ ఆయన అనుగ్రహాన్ని అందరికీ చూపిస్తూ ఆయన వైపు తిరగని వాళ్ళని తిప్పుకుంటాడు. ఆయనే తిప్పుకుని అనుగ్రహిస్తాడు కూడా. అలా భక్తులకు సహకరించే స్వామి గనక సాధువు అని పరాశరులో వారు చెప్పారు. మరి సత్యసంధుల వారు కూడా ఈ భావాన్ని తెలియజేశారు గనక సాధు పొంగవులు స్వామిని ఓం సాధవే నమః అని ప్రార్థిస్తూ ఉన్నారు. సాధువు అంటే సౌజన్యం, సుజనత్వం, మంచి. సౌజన్యం అంటే స్నేహితుల యందు బంధువుల యందు చూపించేటువంటి ప్రేమని సుజనత్వం అంటారు. అదే సౌజన్యం అంటారు. అదే సాధువు. పరమాత్మ వాళ్ళ యందు ఆ ప్రేమ రూపంలో అక్కడ ప్రకటితమవుతూ ఉంటాడు. అలా గుర్తింపబడుతూ ఉంటాడు. జీవుల్లో ఒకరి యందు ఒకరికి ఉన్నటువంటి సుజనత్వం, ప్రేమ, గౌరవం అవన్నీ కూడా ఆయన యొక్క స్వరూపమే.
అట్లా సుజనత్వాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు భగవంతునిలోనే ఉంటారు. భగవంతుని యందు ఉంటారు అంటే భగవంతుని దృష్టిలో ఉంటారు. ఆ తర్వాత సృష్టిలో నుండి ఆయనలోకి లయమైపోతారు. చివరికి అదే ముక్తి. ముందు ఆయన దృష్టిలో ఉంటారు, తర్వాత ఆయనలోకి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్తారు అంటే సాధుత్వాన్ని చూపించి ధర్మ నిరతిని మరి పాలించి తోటి వారి యందు చూపించేటువంటి ప్రేమ, దయ, గౌరవము అవన్నీ భగవంతుని లక్షణాలు గనక ఆ లక్షణాలని ఎవరైతే స్వీకరించి అనుసరిస్తారో ఆ లక్షణాల రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తాడని పరమాత్మ చెప్తున్నాడు. అలా జీవులు తోటి వారితో కలిసి ఒక బృందంగా ఏర్పడగలుగుతున్నారు అంటే అటువంటి సౌజన్యంతో, సాధుత్వంతో, ధర్మంతో అలా అందరూ ఒక చోటకి చేరగలుగుతున్నారు. ఇలా జీవుల్ని బృందాలుగా తీర్చిదిద్దేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆ నారాయణుడే. ఆ జనులందరిలోనూ అటువంటి సాధుత్వాన్ని ఏర్పరిచి చక్కగా వాళ్ళలో ఒకరి యందు ఒకరికి ప్రేమని, గౌరవాన్ని నేర్పి అలవాటు చేసి ఆచరించేటట్లు చేసి బృందాలుగా చేసి దాన్ని వ్యాప్తి అలా చేస్తున్నాడు. తన వైపుకి తిప్పుకుంటున్నాడు, తన దృష్టిలో పెట్టుకుంటున్నాడు. భక్తులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆయనే మరి జీవులు ఉపాసించేటట్లు చేసి ఉపాసింపజేసుకుని తర్వాత వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. అటువంటి సాధువు అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ మాలో ధర్మనిరతిని చక్కగా నిలుపు స్వామి. కోపతాపాలు, కామక్రోధాలు లేకుండా సుజనత్వాన్ని, దయను చక్కగా నింపి మనసులో మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం